మతిమరుపును మన పాలిట ఒక వరంగా చెబుతారు ఒక కవి. నిజమే, మరుపు అనేది లేకపోతే జ్ఞాపకాల దొంతర్లలో జీవితమే దుర్భరంగా మారిపోయేది. అయితే మనలో కొంతమందిలో మతిమరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంతగా అంటే కళ్ళజోడు ఎక్కడ పెట్టామో ఎంతకీ గుర్తుకురాదు. ఇంటి తాళాల కోసం రోజు వెతుక్కోవాల్సి వస్తుంటుంది. మందులు వేసుకున్నామా లేదా అన్న సందేహం పట్టి పీడిస్తూ ఉంటుంది. విద్యార్థులకైతే చదివింది ఏది గుర్తుకు ఉండదు. ఇలాంటి మతిమరుపు సమస్యలకు యోగా ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మతిమరుపును తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మెమరీ లాస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రలు ఎలా చేయాలన్న దాని విషయంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే మానసిక ఒత్తిళ్లు పెరిగి మైండ్ కన్ఫ్యూజ్కి గురై స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ పెరగడం ద్వారా మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది. ముఖ్యంగా ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోవడం, స్మార్ట్ ఫోన్లకి ఎక్కువగా అలవాటు పడిపోవడం ద్వారా బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉన్నది. తద్వారా మెమరీ లాస్ అవుతున్నది. సో ప్రతిరోజు మనం యోగా సాధన చేస్తూ ఉంటే, మెడిటేషన్ చేస్తూ ఉంటే మైండ్ అంతా కూడా ఫిల్టరింగ్ అయిపోయి, అంటే అక్కర్లేనివన్నీ కూడా బయటికి పంపించేయడం ద్వారా, లైక్ స్ట్రెస్, టెన్షన్స్, అనవసరమైనవన్నీ తీసేయడం ద్వారా అవసరమైన సమాచారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఎలా చేయాలి అనేటటువంటిది మనం చూద్దాం. వృక్ష ఆసనం, ఇది లెఫ్ట్ బ్రెయిన్కి, రైట్ బ్రెయిన్కి సంబంధించింది. సో అదేవిధంగా సమతుల ఆసనం, ఇది కూడా బ్రెయిన్ మీద చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా భ్రామరీ ప్రాణాయామం, ఈ మైండ్ యొక్క పనిచేసేటటువంటి దాంట్లో ఒక 4 గంటలు రెట్టింపు దీంట్లో పనిచేయడంలో ఈ భ్రామరీ ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి డిప్రెషన్ అయినా తొలగించేస్తుంది. సో మెమరీని బాగా పెంచడంలో ఈ యొక్క ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చేత ఈ ఇట్లాంటి ప్రాణాయామాలు, ఇలాంటి ఆసనాలు చేయించడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో వాటిని ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వృక్షాసనం. దండాసనంలో నిలబడిన తర్వాత పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. ఈ స్థితిలో ఎడమ కాలు ఫోల్డ్ చేస్తూ కుడి కాలు మీద సపోర్ట్ తీసుకుంటాం. ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క తొడక తాకించి కుడి కాలు మీద బ్యాలెన్స్ చూసుకుంటూ 2 చేతులు నిదానంగా పైకి లేపాలి. ఇప్పుడు 2 చేతులు నిదానంగా రిలీజ్ చేసి ఎడమ కాలుని కుడి కాలు జతలోనికి తీసుకోండి. ఇప్పుడు కుడి కాలు మీద, మొత్తం ఎడం కాలు మీద బేస్ చేసుకొని శరీరం అంతటిని కుడి కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క అరికాలని ఎడమ కాలు యొక్క తొడక తాకించి ఉంచాలి. 2 చేతులు నిదానంగా పైకి రేట్ చేసి ఆసన స్థితిలో ఉండాలి. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ రిలీజ్ చేసి కుడి కాలుని ఎడం కాలు జతలోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు సంతులాసనం. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ చేతితో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. కుడి కాలుని నిదానంగా కుడి చేతిని హ్యాండ్ రైజ్ చేయాలి. స్లోగా కుడి చేతిని రిలీజ్ చేసి ఎడం చేతితో ఎడం కాలుని రిలీజ్ చేయాలి. అదేవిధంగా కుడి కాలును ఫోల్డ్ చేసి కుడి చేతితో కుడి కాలు యొక్క పాదాలను పట్టుకోవాలి. ఎడం కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడమ చేతిని పూర్తిగా పైకి రైజ్ చేయాలి.
నిదానంగా ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడి కాలుని కూడా రిలీజ్ చేసి ఎడమ కాలు జతలో తీసుకొని రావాలి. ఇప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి. భ్రామరి ప్రాణాయామం చేద్దాం. వజ్రాసనానికి రావాలి. బోత్ లెగ్స్ స్ట్రైట్. వజ్రాసనానికి ఎడమ కాలును ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసి ఉంచాలి. దీన్ని పద్మాసనం మీద కానీ, సుఖాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ చేయవచ్చు. వజ్రాసనం మీద చేస్తే ఇంకా మంచి ప్రభావం ఉంటుంది. 2 బటన్ వేరేలు చెవులో ఉంచాలి. 4 వేళ్ళు కళ్ళు పైన మూసి ఉంచాలి. ఒక 5 బ్రీతింగ్స్ చేద్దాం. శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. మౌత్ క్లోజ్ చేసి హమ్మింగ్ సౌండ్ చేస్తూ శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. Breathe in fully. Ready, start. శ్వాసను తీసుకోవాలి. రెడీ, స్టార్ట్. బ్రీత్ అవుట్. Start, breathe in, breathe out. Ready, start, breathe in, breathe out. స్టాప్. హ్యాండ్స్ 2 రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. వజ్రాసనం నుంచి బయటికి రండి. చూసారు కదండి, సమతులాసనం. ఒక్కొక్క కాలుతో చక్కగా 5 సార్లు చొప్పున ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి బ్యాలెన్సింగ్ మెమరీ బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సమతులాసనం, ఇది కూడా ఒక్కొక్క కాలుతో 5 లేక 6-7 సార్లు సాధన చేసినట్లయితే బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ భ్రామరి 10 to 20 టైమ్స్ కనుక ఈ భ్రామరి చేసినట్లయితే మరి ఇది ఎట్లాంటి డిప్రెషన్స్ అయినా తీసేస్తుంది. మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా.